सत्यजीत खूटे जॉगर के पास हमने सामान रखा था भाई। మణికర్ణిక ఘాట్ ఇది ఎప్పుడు ఇక్కడ చితి కాలుతూనే ఉంటది. మణికర్ణిక ఘాట్లో పితృదేవులకు పిండ ప్రదానం చేస్తారు కదా, అదే ఇది ఇక్కడ. ఇప్పుడు మనం అయోధ్య నుంచి వారణాసి వెళ్తున్నాం. అది ట్రైన్ చూడండి, జనరల్ స్లీపర్ ఇది, కాకపోతే జనరల్ మొత్తం ఫుల్ అయిపోయింది. మొత్తం ఫుల్ అయిపోయింది. ఇప్పుడు మనము స్లీపర్ తీసుకుంటున్నామా ఏ టికెట్ అని కాదు, టికెట్ తీసుకున్నా తీసుకోకపోయినా అని ట్రైన్ ఎక్కైతే వెళ్ళిపోవడమే. ఇప్పుడు అంతా రష్ ఉంది ఫుల్గా. ఎప్పుడైనా ఒకటి ఆలోచించుకోండి, మీరు జనరల్ టికెట్ తీసుకొని ఇట్లా స్లీపర్లు ఎక్కాలనుకున్నప్పుడు లోపలికి రాను ఫస్ట్ అప్పర్ బెర్త్ పైన ఎక్కి కూర్చోండి, ఎవ్వరు వచ్చి డిస్టర్బ్ చేయాలి. అది కింద అనుకో అంత ఫుల్ అయిపోతుంది, అడ్జరు ఇడ్జరు నూకేస్తారు. రాగానే ఫస్ట్ అప్పర్ బెర్త్ ఏది ఉంటుంది దాని పైన ఎక్కి కూర్చోండి. ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అవసరం అయితే పడుకోవచ్చు కూడా ఫ్రీగా, ఎక్కువ మంది పైకి రారు కాబట్టి. ఓకేనా? ఓకే, ఇప్పుడైతే మనం వారణాసి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా వీడియో చేస్తాం. కానీ ట్రైన్ జర్నీ సోలోగా అయితే సూపర్ అనిపిస్తుంది, చాలా బాగుంది జర్నీ అయితే. వారణాసి జంక్షన్, ఈ వారణాసి జంక్షన్ చూడండి ఎంత పెద్ద ఉందో, రైల్వే స్టేషన్ సూపర్ ఉంది. ఇప్పుడు ట్రైన్ దిగి ఈ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నా. ఆటోలో ఆటోలో వెళ్తున్నా. అక్కడ మనకు సైకిల్ బాబా ఆశ్రమం అని ఒకటి ఉంది మన తెలుగు వాళ్ళ కోసం. ఎక్కడికైతే వెళ్దాం అనుకున్నా అక్కడికి వెళ్ళి అక్కడ లాకర్లోకి పెట్టేసి స్నానానికి గట్టి వెళ్ళిపోయి దర్శనానికి వెళ్తాం. ఈ దశస్వమేధ ఘాట్ ఇక్కడ నుంచే అక్కడి నుంచి వెళ్ళాలి. అంటే దశస్వ అంటే 10 గుర్రాలు అనుకుంటా, అందుకే పెట్టింది కావచ్చు. దశస్వమేధ ఘాట్. దశస్వమేధ ఘాట్ ఇక్కడ స్నానం చేస్తారు. ఇక్కడ స్నానం చేసి దర్శనానికి వెళ్తారు. గంగా హారతి కూడా ఇక్కడనే ఉంటుంది. ఇప్పుడు స్నానం చేసి దశస్వమేధ ఘాట్లో దర్శనానికి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నా. హర హర మహాదేవ్. దర్శనం అయితే అయిపోయింది మన ఇప్పుడే. మార్నింగ్ 4 గట్ల లైన్ పడితే 5:30 వరకు దర్శనం అయిపోయింది. చూసిన వాళ్ళు దర్శనం చేసుకోండి. హర హర మహాదేవ్. జనం అయితే ఫుల్ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి లైన్ ఉంది మొత్తం దర్శనానికి అయితే.
ఈరోజు క్రౌడ్ ఫుల్ ఉందని చెప్పేసి బోటింగ్ కూడా బంద్ చేసేళ్ళు. మనం మంచిగా బోట్లో పోయి అన్నీ చూపిద్దాం అనుకున్నా. బోటింగ్ అన్నీ బందే, రోడ్లు అన్నీ కూడా. పోలీసులు ఉన్నారు ఇక బోటింగ్ ఏం కదలకుండా. ఈరోజు బందే అంట, రేపు వచ్చిందట బోటింగ్. గంగా ఆరతి అక్కడ 6కి స్టార్ట్ అవుతుంది. దాని గురించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అక్కడ. మణికర్ణిక ఘాట్ ఇది. ఎప్పుడు ఇక్కడ చితి కాలుతూనే ఉంటుంది. త్రీ 365 days ఎప్పుడు ఒక చితి కాలుతూనే ఉంటుంది ఇక్కడ మణికర్ణిక ఘాట్లు. ఇక్కడ చూడండి అక్కడ కింద. भैया थोड़ा साइड. Because this money for the not for food to die people to give in direct donation. Karma by happy heart. One day everybody die. One day you die, we die, everybody die. Baba. कीजिए ना करें ताली में नहीं आगे जाओ उड़िया बुझिया మణికర్ణిక ఘాట్లో పితృదేవులకు పిండ ప్రదానం చేస్తారు కదా, అదే ఇది ఇక్కడ. सत्यजीत खूटे, सत्यजीत सुन रहे हो तो तुम वहाँ लॉकर के पास आओ, हम लॉकर के पास ये लेके जहाँ हमने सामान रखा था. सत्यजीत खूटे, सत्यजीत लॉकर के पास हो, लॉकर के पास हमने सामान रखा था भाई. గంగా ఆరతి కోసం మొత్తం అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంకా అన్ని చైర్స్ పెట్టారు విఐపీలు కూర్చోడానికి. और किसी भी प्रकार के किसी भी अफवाह पे आप ध्यान नहीं देंगे. सभी सरकारों में ध्यान दें. किसी भी प्रकार के आप अफवाहों पे ध्यान नहीं देंगे और किसी भी प्रकार के आपातकालीन स्थितियों में आप भाभी
रास्ते में थोड़ा छोड़ दीजिए। अरे नहीं आते नमोस्तुते आचम्य ओम केशवाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः हस्तौ वृक्षालनं गोविन्दाय नमो नमः ओम यपवित्रः पवित्रो वा सर्वावस्थां गतोऽपि वा यः स्मरेत् पुण्डरीकाक्षं सबाह्याविरोधयः शान्तिः वानरपतयः शान्तिर्षवे देवाः शान्ति ब्रह्म शान्तिः सर्वतो शान्तिः शान्तिरेव शान्तिः सा वा शान्तिरेधि अभयं गुरु सन्नः गुरुप्रजाभ्यो भयं नः पशुभ्यः सुशान्तिर्भवतु। स्वस्ति श्रीमन्महागणाधिपतये नमः शिशिरतौ महामांगल्यप्रदमाशानामाशोत्तमे मासे शुभे मार्गशीर्षा कृष्णा 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 राधे। नारायण प्रिय मनंतमरा संतो जय जय भगीरथ तेरी दया से सो क्षमा क्षमा जटा पे आई गई धरणी पड़े तो
दाता ओम దశేశ్వర ఘాట్ ఈరోజుతో మన కాశీ యాత్ర అయిపోయింది. ఇక్కడ మాత్రం గంగా హారతి సూపర్ ఉంది. అదృష్టం ఇక్కడ గంగా హారతి కరెక్ట్ అక్కడ ఉండడం నేను చాలా అంటే చాలా సూపర్ ఉంది. వసంత పంచమి సందర్భంగా స్పెషల్గా ఉంది ఈరోజు అయితే గంగా హారతి. చాలా కొన్ని వేల లక్షల మంది వచ్చారు. అందులో నేను ఫ్రంట్ కూర్చున్నాను. అదృష్టం అక్కడ. ఇదే సైకిల్ బాబా ఆశ్రమం. ఇది మన తెలుగు వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు ఎక్కువ. డోర్మెటరీ కావాలంటే ఇక్కడ మనకు ఒక్కొక్కరికి 150 ఇక్కడ పే చేసిన తర్వాత మనకు ఇస్తారు. మనకు ఫుడ్ కూడా ఇక్కడనే పెట్టారు. నేను ప్లస్ మనకు డోర్మెటరీ ఇక్కడ ఇదిలో ఉంటుంది. లోపలికి వస్తే గలీలో నుంచి లోపలికి వచ్చేసేయాలి. ఇక్కడనే మనకి ప్లేసెస్ ఉంటాయి. ఇక్కడ మనకి లిఫ్ట్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది మన ప్లేస్. మనం నైట్ వచ్చి ఇక్కడ పడుకున్నది మన ప్లేస్ వచ్చింది. ఇలా మ్యాట్రెస్ ఇస్తారు కావాలంటే. దాంట్లో చాప్ వేసుకొని ఇలా ఇలా పడుకోవచ్చు. ఇవి వచ్చేసి రూమ్స్. ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి ఇవి రూమ్స్ ఉంటాయి. కావాల్సుకున్న వాళ్ళు రూమ్ తీసుకోవచ్చు. ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు. మన సింగిల్ వచ్చిన వాళ్ళకి మాత్రం మీ డోర్మెటరీ ఇలా సింగిల్ బెడ్ ఇచ్చేస్తారు. బెడ్ పైన అలా పడుకోవచ్చు. ఆ బ్యాగ్ మనకి. సైకిల్ స్వామి ఆశ్రమంలో మనకు ఫుడ్ కూడా ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ మన తెలుగు వాళ్ళకు అందరికి కూడా, అంటే వేరే వాళ్ళు కూడా వస్తున్నారు. మనకి ఇక్కడ ఫుడ్ బాగుంటుంది. మన ఇంటి భోజనంలా ఉంటుంది. ఎంత అనేది తినచ్చు. మధ్యాహ్నం 1 to 3 వరకు ఉంటుంది. మళ్ళీ నైట్ 8 to 10 వరకు ఫుడ్ ఉంటుంది. ఇక్కడ మనకు అన్ని రకాల కర్రీస్ బాగుంది ఫుడ్ అయితే. మన సైకిల్ బాబా ఆశ్రమంకి ఇద్దరండి. ఇక్కడైతే అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి మనకు. తిన్న తర్వాత మీకు ఏమైనా కావాల్సినంత డొనేషన్ చేయాలనుకున్నా వేసుకోవచ్చు.